విదేశాల్లో వైద్య ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్న్షిప్ల కోసం ఇప్పుడే సంప్రదించండి యార్కుడ్ ఇంటర్నేషనల్ 99% ప్లేస్మెంట్ గ్యారంటీ. హాయ్ హలో వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ బిగ్ బాస్ 7 తెలుగు రివ్యూ. నేను మీ ప్రవీణ్. ఈరోజు December 13th వెన్స్డే, బుధవారం. మనం ఇందాక ఎపిసోడ్ చూసాం. మనకు ఈ వీక్ లో మేజర్ గా ఏవైతే రీక్యాప్లు నడుస్తున్నాయో లేదా ఏవీలు నడుస్తున్నాయో లేదా కంటెస్టెంట్స్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ త్రూ అవుట్ బిగ్ బాస్ 7 సీజన్ నడుస్తుందో టాప్ 6 కంటెస్టెంట్స్ ఇవాళవి మొన్న ఇద్దరు, నిన్న ఇద్దరు, ఈ రోజు ఇద్దరం చూసేసాం. సో ఎపిసోడ్ ఇందాకే అయిపోయింది. నిన్న మొన్న మా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాం, ఈ రోజు మా పాయింట్ ఆఫ్ వ్యూ. మీకేమనిపించింది? అంటే యావర్ది బాగా అనిపించిందా, పల్లవి ప్రశాంత్ బాగా అనిపించిందా? యావర్ది ఎందుకు బాగా అనిపించింది, పల్లవి ప్రశాంత్ ఎందుకు బాగా అనిపించింది? మీకు తోచింది మీరు కమెంట్ చేసేయండి. కానీ ఖచ్చితంగా ఓటు మాత్రం వేయండి. మీకు నచ్చిన వాళ్ళకి, ఎవరు నచ్చితే వాళ్ళకి వేయండి, కానీ ఓటు మాత్రం వేయండి. ఓటు వేయకుండా మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే దాని వల్లనే అక్కడ విన్నర్ ఎవరైనా డిక్లేర్ అవుతుంది. మనకెందుకు అని చెప్పి వదిలేస్తే మాత్రం ఆ ఓటు మీరు వేయకపోవడం వల్ల, వేరే వాళ్ళు ఓటు వేయడం వల్ల అన్డిజర్వింగ్ క్యాండిడేట్ విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇన్ని రోజుల నుంచి మీరు బిగ్ బాస్ 100 రోజుల నుంచి చూస్తున్నారు కాబట్టి, సో మీకు నచ్చిన కంటెస్టెంట్ ని విన్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఓట్ వేయండి. ఈ మధ్యన లైన్లు కలవట్లేదు అనేది ఏదో ఇష్యూ నడుస్తుంది. బట్ స్టిల్ కీప్ ఆన్ ట్రైయింగ్ అండ్ కీప్ ఓటింగ్. దట్స్ ఆల్ వీ కెన్ సే. మీకు ఎవరు నచ్చితే వాళ్ళకి ఓట్ వేయండి. ఇక ఈ రోజు ఎపిసోడ్కి వస్తే, యావర్ది అబ్బా బాబా బాబా, అసలు ఒక ఫన్ కానీ, ఒక ఫైట్ కానీ, ఒక ఆవేశం కానీ, లేకపోతే ఒక నామినేషన్ కానీ, ఒక వారియర్ లాగా అనిపించింది నాకైతే సీరియస్లీ. అంటే బిగ్ బాస్ అన్నాడు, ఓ తెలుగు కొద్దిగా అంటే ఇంకొద్దిగా బాగా మాట్లాడగలిగితే కనుక సీరియస్లీ ఈసారి మనోడు విన్నింగ్ క్యాండిడేట్ యాక్చువల్లీ. బట్ స్టిల్ ఇప్పటికీ టాప్ 5 లో ఉన్నాడు. నాకు తెలిసి టాప్ 3 లో కూడా ఉంటాడు కంపల్సరీ. సో విన్నర్ ఎవరనేది మీ ఓటింగ్ మీద డిసైడ్ అయింటారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఓట్ చేయండి. కానీ శివాజీ తర్వాత నిజంగా గూస్ బంప్స్ అనిపించింది. యావర్ బాగా అనిపించింది చాలా. ఇది కదా కావాల్సింది, ఇది కదా మనకు బిగ్ బాస్ లో ఎండ్ ఆఫ్ ద బిగ్ బాస్ చూడాలనుకునేది అన్నట్టు ఉంది ప్రోమో. చాలా నచ్చింది. మనోడు కూడా చాలా ఫీల్ అయ్యాడు. శివాజీ దగ్గరకు వచ్చేసి చాలా బాధపడ్డాడు. ఇలా జరిగింది, అలా జరిగింది, షాయరీ కూడా చెప్పానని చెప్పాడు. ఆనందానికి హద్దులు లేవు అతనికి. సూపర్ యావర్, వెరీ గుడ్. అంటే సచ్ ఎ మోటివేషనల్ జర్నీ. బిగ్ బాస్ స్టార్ట్ చేయడమే ఎవరికి తెలియని ఫేస్ గా, ఇక్కడ ఎవరితో పరిచయాలు లేకుండా వచ్చాడు యావర్ అనేది ఒకటి చెప్పాడు. అండ్ మొండితనం, పట్టుదల, క్యారెక్టర్, ముఖ్యంగా ఎవిక్షన్ పాస్ సరెండర్ చేసిన నిజాయితీతోనే గెలుస్తాను అని చెప్పేసి నువ్వు ఎవిక్షన్ పాస్ ఇవ్వడం నిన్ను హీరోని చేసింది. అన్ని పాయింట్స్ భలే అనిపించింది నాకైతే. చాలా బాగా నచ్చింది. తర్వాత పల్లవి ప్రశాంతి కూడా, అంటే పల్లవి ప్రశాంతి మనము రెగ్యులర్ గా ఎవ్రీ వీక్ నామినేషన్స్ చూడడం వల్లనో లేకపోతే ఇంకెందుకు వల్లనో, అంటే నాకు యావర్తో కంపేర్ చేస్తే పల్లవి ప్రశాంతి ఓన్లీ ఏవి యావర్ది చాలా బాగా అనిపించింది. పల్లవి ప్రశాంత్ కూడా చాలా బాగుండట్లేదు అని చెప్పడానికి ఏం లేదు. బట్ మేబీ కంపైలింగ్ ఆఫ్ ఏవి ఆర్ ఎడిటింగ్ ఆఫ్ ఏవి ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆఫ్ ఏవి అక్కడెక్కడో మిస్ అయినట్టుంది. లేకపోతే పల్లవి ప్రశాంత్ అసలు అందరూ కంటెస్టెంట్ చెప్పారు కదా, రైతు బిడ్డ, ఈ వారియర్, అసలు టాస్క్ల్లో అంతెందుకు నిన్నాక మన ఇసుక తోడే టాస్క్ చూసాం కదా, ఓహోహోహో, అసలు కప్పులు పట్టుకునే టాస్క్, ఎన్ని టాస్క్లు మనవాడు సింగిల్ హ్యాండ్ తో సూపర్. పల్లవి ప్రశాంత్ ఇవి కూడా చాలా బాగుంది. కంపేర్ చేస్తే యావర్ ఏవితో కంపేర్ చేస్తే నాకు కొద్దిగా ఒకంత పల్లవి యావర్ది 1% అంటే బాగా కనెక్ట్ అయింది లేదా బాగా నచ్చింది అనుకోవచ్చు. అండ్ దెన్ ఇప్పుడు వీళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయారు. సో అందరు ఏవీలు అయిపోయినాయి. నాకు తెలిసి రేపటికి, అంటే రేపు రాత్రికి మనకు ఒక ఎలిమినేషన్ ఉండొచ్చు. అదేదో ఫుడ్ పంపించారు కదా బిగ్ బాస్. సో ఏదో కంటెస్ట్ పెట్టారు, మళ్ళీ బ్యాలెన్సింగ్ యాక్ట్, తర్వాత ఇంకోటి పల్లవి ప్రశాంతి. సో అందరికి టాస్క్లు పెట్టి మీ ఇంట్లోంచి వచ్చిన ఫుడ్ పంపిస్తానైతే పెట్టినట్టున్నారు. రేపు ఒకరోజు టాస్క్లు ప్లస్ రేపే మిడ్ నైట్ ఎలిమినేషన్ ఉండొచ్చు. థర్స్డే అయిపోయిన తర్వాత ఫ్రైడే రోజు అందరూ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ అందరూ ఒకసారి ఎంట్రీ ఇస్తారు. సాటర్డే సండే గ్రాండ్ ఫినాలే తెలిసిందే. కానీ ఓటు మాత్రం ఖచ్చితంగా వేయండి. మీకు ఎవరు నచ్చితే వాళ్ళకి వేయండి. నో బయాస్ ఇక్కడ, నో సపోర్ట్ ఇక్కడ, నో పార్షియాలిటీ ఇక్కడ. అసలు ఎవరికి డే 1 నుంచి మేము చెప్తూనే ఉన్నాము, మేము ఎవరికి సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి. సో అందరికీ ఈక్వల్. మాకు నచ్చిందని చెప్పిన, నచ్చకపోతే నచ్చలేదని చెప్తున్నాం. బస్ అంతకుమించి ఇంకేం లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఓటు మాత్రం ఖచ్చితంగా వేయండి. మీకు నచ్చిన కంటెస్టెంట్కి వేయండి. ఈ ఓటింగ్తోనే అక్కడ విన్నర్ ఎవరైనా డిక్లేర్ అవ్వాలి. ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే దాని మీద వస్తే కనుక మన అర్జున్ కానీ లేదా ప్రియాంక కానీ ఇద్దరిలో ఎవరొకరు పోవాలి, అంతే. ఇంకా టాప్ 5కి వేరే ఆప్షన్ లేదు. వాళ్ళిద్దరిలో ఎవరు పోతారు అనేది మోస్ట్లీ మనకు రేపటి ఎపిసోడ్లో ఏమైనా చూపించవచ్చు. రేపటి ఎపిసోడ్ చూద్దాం, దాని తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. కానీ సచ్ ఎ వండర్ఫుల్ జర్నీ. అంటే శివాజీది కానీ, యావర్ది కానీ, ప్రశాంత్ది కానీ, అండ్ ఈవెన్ అర్జున్ది కానీ, షార్ట్ అయినా సరే అమర్ది కానీ, అండ్ ఈవెన్ ప్రియాంకది కానీ, అందరి జర్నీలు చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఓన్లీ అదే క్యారెక్టరైజేషన్, మన జెన్యూన్ గా మనం ఏంటి, మన ఒరిజినాలిటీ ఏంటి అనేది బయటపడితే అది ఇంకా
నచ్చుతుంది, లేదా మేబీ ఇంకా లైక్ చేస్తారు జనాలు. ఆ ఒరిజినాలిటీని బయట తీసుకొచ్చిన వాళ్ళని లైక్ చేస్తారు, తీసుకురాని వాళ్ళు ఇంకా ఆల్రెడీ వెళ్ళిపోయారు, ఇంకా ఫర్దర్ కూడా వెళ్ళిపోతారు. క్యారెక్టరైజేషన్ అక్కడే ఒక చిన్న పాయింట్ లోనే మనకు అప్ డౌన్ అవుతూ ఉంటుంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఫర్ టుమారోస్ ఎపిసోడ్ అండ్ దెన్ విల్ డిస్కస్ అగైన్ ఆఫ్టర్ టుమారోస్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. హాయ్ అండి, దిస్ ఈజ్ సింగర్ మనో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. Hi, this is Santosh Shoban. Please subscribe to IG Telugu. Hi, this is Swati Dikshit. Please subscribe to IG Telugu. Hi, this is Devakatta. Please subscribe to India Glitz.